నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. ఇవాళ రేపు స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో జనాలకి మనకు తెలిసిందే. రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు జనాలు. ఎవరైనా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తే బాగుండు, మమ్మల్ని ఎవరైనా రక్షిస్తే బాగుండు అని భగవంతుడిని సైతం నన్ను కాపాడు స్వామి అని అడిగేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మరి ఇలా ఖచ్చితంగా ప్రొటెక్షన్ అంటే మారుపేరు హేరంబ గణపతి అని నేను చదవటం జరిగింది. ఎంతవరకు కరెక్ట్ ఇది? గణపతి స్వరూపాల గురించి మీరు వివరిస్తూ ఉన్నారు. ఈనాటి ఎపిసోడ్లో హేరంబ గణపతి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాము. అలాగే ఆయన ఆరాధన ఎలా చేయాలి, త్వరితగతిన ఆయన ప్రసన్నం అవ్వాలి అనంటే మేము ఎటువంటి విధి విధానాలని పాటించాల్సి ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. పంచవక్త్రం మహాదేవం, త్రినేత్రం సింహవాహనం, పాశాంకుశధరం దేవం, హేరంబం ప్రణమామ్యహం. ఇది హేరంబ గణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం. ఇందులో ఉన్నది ఏమిటంటే, హేరంబ గణపతి 5 ముఖాలు కలిగి, అంటే 4 ముఖాలు 4 దిక్కులుగా చూస్తూ ఉండగా, 5వ ముఖం ఊర్ధ్వముఖంగా చూస్తూ ఉండగా ఉండే తత్వం కలిగి, 10 చేతులు కలిగి ఉండే తత్వం, సింహవాహనంతో ఉండే తత్వం అని ఈ వివరణ, రూపవర్ణన. ఇందులో గణపతికి సంబంధించి సహజంగా ఎలుక వాహనం మనం తీసుకుంటుంటాం, సింహవాహనం వాహనం అని. దీనికి కారణం ఏమిటంటే, యామల సూత్రాల ప్రకారం మరియు తంత్రసార అనే గ్రంథం ప్రకారం ఇందులో గణపతి తత్వం ఉంది. హేరంబ గణపతి అనే పేరు ఎలా వచ్చిందనేది ఒక వివరణ ఉన్నది. ఏమిటంటే, పార్వతీదేవి ఆవిడ చాలా ధ్యాన నిమగ్నురాలై ఉండి, తనని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని, ఎవరి ద్వారా ఇది లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో గణపతికి ఒక ప్రత్యేకమైన బాధ్యతని అప్పగించారు. అదేమిటంటే, ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఒకవేళ భక్తులు ఎవరైనా ఆవిడికి సంబంధించి ఏదైనా కోరుకుంటున్నప్పుడు ఈయనే ప్రాసెస్ చేసి అది ఇవ్వాలి, ప్రాసెస్ చేసి ఇవ్వాలి. దాని తర్వాత భక్తులు ఉన్న తర్వాత వ్యతిరేకులు కూడా ఉంటారు కదా, రాక్షసులు. ఈ వర్గం ఈవిడ ధ్యానాన్ని భగ్నం చేయకుండా ఉండటానికి వారిని అరికట్టాలి అనే తత్వంతో గణపతికి. మరి అటువంటి సందర్భంలో నలుదిక్కులుగా అన్ని వైపులుగా చూడటానికి ఆయనకి ప్రత్యేకంగా, ఇప్పుడు మన కెమెరాలు ఉంటాయి చూసారా, ఈ విధంగా సీసీటీవీ లాగా ఆయన ప్రతి అంత సర్వైలెన్స్ అనమాట. ఆ విధంగా 4 దిక్కుల బ్రహ్మగారికి ఉన్నట్లుగా 4 ముఖాలు, ఊర్ధ్వముఖం పైన చూడటానికి 5వ ముఖం, దాని తర్వాత 10 చేతులు. ఈ 10 చేతులు ఏమిటంటే, మనం ఏ ప్రాంతంలో అష్టదిక్కులు, ఊర్ధ్వ అధో భాగాలు, ఏ భాగంలో ఏది ఉన్నది అని తెలుసుకోవటానికి. సింహవాహనం సహజంగా ఎవరికి సంబంధించినది? అమ్మవారికి సంబంధించింది. కాబట్టి మనం సహజంగా మన వెహికల్ ఏదన్నా ఉన్నట్లయితే మన పిల్లలకి వాడుకోవడానికి ఎట్లా ఇస్తూ ఉంటామో, ఇటువంటి తత్వంలో సింహవాహనారూఢుడై ఆయన ఉన్నాడు. ఇది ఈ కారణం చేత గణపతి రూప వర్ణన ఈ విధంగా 4 ముఖాలు కలిగి, 5 ముఖాలు కలిగి, ఊర్ధ్వముఖంతో కలిపి 5 ముఖాలు కలిగి 10 శక్తులు 10 చేతులతోటి ఉంటారు. సింహవాహనారూఢుడై ఉంటాడు. పసుపు వర్ణం లేదా బంగారపు వర్ణం. హేరంబ అంటే అదేనా మీనింగ్? కాదు. హేరంబ అని అంటే బాధలతోటి ఉన్నవారు లేదా బలహీనులను రక్షించువాడు అని అర్థం. కాబట్టి హే రంభ అనే దానికి అర్థం, సంస్కృత పదానికి అర్థం ఏమిటంటే బలహీనులను రక్షించే స్థితి కలిగినవాడు అని. కాబట్టి పార్వతీదేవి ఆ విధంగా ఆ స్థితిలో వారికి హేరంబ గణపతి అని నామకరణం చేసినట్లుగా తంత్రసారలోను మరియు యామల సూత్రాల్లోనూ వివరించి ఉన్న విషయం. ప్రధానంగా హేరంబ గణపతికి సంబంధించి మనకి ప్రధాన దేవాలయాలు ఎక్కడా ఉండవు. దేవాలయాలు ఇదంతా ఏమిటంటే, మామూలుగా కొన్ని దేవాలయ సిద్ధి వినాయక దేవాలయాల్లోనూ ఇటువంటి దేవాలయాల్లోనూ ఆ రూపాన్ని కొలుస్తూ ఉంటారు. ఇది ఎక్కువ సన్నివేశాలలో తంత్ర పద్ధతుల్లో, గాణపత్యంలో పూర్తిగా గణపతిని మాత్రమే ఆరాధించేవారు ఈ తత్వాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఈ తత్వానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, బలహీనులను రక్షించువాడు. మనకి బలహీనులు అనే పరిస్థితి ఏమిటి? శారీరక బలహీనత,
మానసిక బలహీనత, ఆర్థికపరమైన బలహీనత. సహజంగా మనకి ఉండేవి ఈ 3 రకాల బలహీనతలు. శారీరక బలహీనతలు అన్న సన్నివేశంలో అనారోగ్య లక్షణాలకు సరైన వైద్య విధానాలు లభించకపోవటం, ఆహార నియమాల లోపం ఉండటం, వీటి కారణం చేత లేవలేని పరిస్థితి ఉండటం, ఇది ఒక రకమైన తత్వం. మరొక రకమైన తత్వం ఏమిటంటే శారీరక బలహీనత అన్నప్పుడు శారీరక దారుఢ్యం సరిగా లేని పరిస్థితుల్లో వారిని వ్యతిరేకించే శక్తులు లేదా వారి వ్యతిరేకించే వర్గాలు వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి, వీరి మీద దాడి చేసే పరిస్థితి. కొన్ని సందర్భాలలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొన్ని ప్రాంతాలలో ఉన్న రాజకీయ పరిస్థితులు వీటన్నిటిలో చూసుకుంటున్నప్పుడు ఒక వర్గం వారు మరొక వర్గం వారికి ఆధిపత్య ధోరణితోటి, ఒకరు అధికారంలో ఉన్న పక్షం అయితే అధికారంలో లేని పక్షం వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, తద్వారా వారు ఆ ఇబ్బందులను నుంచి బయటపడటం కోసం అజ్ఞాతంలోకి వెళ్ళే పరిస్థితులు ఇటువంటివి ఉంటాయి. ఇటువంటి సన్నివేశాలలో హేరంబ గణపతి ఉపయోగపడుతుంది. రెండవది మానసికపరమైన బలహీనతలు. మానసికపరమైన బలహీనతలు అంటే మనలో ఉన్న ప్రజ్ఞ ఏమిటో మనకు తెలియదు. కొన్ని సందర్భాలలో తెలియకుండా కొన్ని బలహీనతలకు లోనవుతూ ఉంటాం. అది బహుశా దురలవాట్లు కావచ్చు, జూదక్రీడలు లాంటివి కావచ్చు, ఇటువంటి తత్వం. అందులోకి ప్రవేశించిన తర్వాత, అందులోకి వెళ్ళిన తర్వాత క్రమంగా ఏమిటంటే విసుగు ఏదో సమయంలో వస్తుంది, కానీ మానుకోలేని మానసిక స్థితి అనేది ఉంటుంది. ఆ సమయానికి, సాయంత్రం అయ్యే సమయానికి వారు ఖచ్చితంగా ఆ దురలవాటికి దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి. మనసేమో పొద్దున్నేమో వద్దు ఇంకా వెళ్ళకూడదు, ఆ సాయంత్రం కూడా వెళ్ళేటప్పుడు కూడా అయిష్టంగానే వెళ్తారు, కానీ మానుకోవాలి అని మనసు లాగుతూ ఉంటుంది, కానీ అటువైపు వెళ్ళాలి అని. ఇటువంటి బలహీనత, ఇటువంటి స్థితి నుంచి బయటపడటానికి. మూడవది ఆర్థికపరమైన బలహీనతలు. ఆర్థికపరంగా ఉండే బలహీనతలు ఏమిటి? ఒకటి మనకి సరైన సంపాదన లేకపోవటం, లేదా సరైన అవకాశాలు లేకపోవటం, కొన్ని సందర్భాలలో ఎదుటి వారికి అప్పులు ఇవ్వటం, అప్పులు వసూలు చేసుకోలేక తిండి మానుకునే పరిస్థితి, లేదా కొన్ని సందర్భాలలో అప్పులు తీసుకోవటం, దాన్ని తీర్చలేని పరిస్థితి. ఇవన్నీ బలహీనతలు. ఇటువంటి బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఉపయోగపడేది బలహీనులను రక్షించువాడు గణపతి, హేరంబ గణపతి. అంటే ఒక రక్షణ కవచంలాగా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ మొదట వివరించినట్లుగా శారీరకపరమైన బలహీనతలు అని వివరించిన సందర్భాలలో దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. నా దగ్గరికి ఒక రాజకీయ నాయకులు వచ్చారు. వారు ప్రభుత్వం మారిన తదుపరి వేరే రకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, నా మీద చాలా కేసులు ఇవన్నీ పెడుతూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్లోనా? ఈ మధ్యకాలంలో అంటే గత 10 సంవత్సరాలుగా కొంతమందికి ఇది చెప్పాను. రాజకీయపరమైన విషయాలకు సంబంధించి నా దగ్గరికి ఒక రాజకీయ నాయకులు వచ్చారు. అంటే ఇది చాలా కాలంగా, గత 10 సంవత్సరాలుగా ఇది చాలామందికి చెప్తూ ఉండటం జరిగింది. అదేమిటంటే ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలో ఉన్న పక్షం వీరిని ఇబ్బందులకు గురి చేస్తుందని వీరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, ఏ విధంగానూ వారికి రక్షణ లేదు అనే మానసిక స్థితిలో ఉన్నప్పుడు కలిశారు. నాకు వారికి ఏదైనా రెమెడీ చెప్పడానికి ఏది పాలుపోక వారికి సంబంధించి హేరంబ గణపతి ఈ మంత్రాన్ని వారికి ఇది చెప్పి, ఇది మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి, మీరు మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండండి అని. క్రమంగా వారు చేసుకోవటం, అటువంటి దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి వారికి వివరించాను. ఈ పద్ధతి వివరించిన తదుపరి, వారు చేసిన తదుపరి క్రమంగా బహుశా మొదటి 30 రోజుల్లోనే వారికి క్రమంగా వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళటం, వారికి ప్రత్యర్థులుగా భావిస్తున్న వ్యక్తులతోటి వీరి రాజకీయ పార్టీ మారకపోయినా వారితోటి స్నేహం కుదరటం, ఇటువంటివన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఇది ఒక 2-3 ఎగ్జాంపుల్స్లో చూశాను. ఆ తదుపరి ఇక్కడ మానసికపరమైన ఇబ్బందికర స్థితి అంటే, ఒక సందర్భంలో నాకు ఒక మిత్రుడు, నా ప్రారంభంలో 1995-96 ఆ ప్రాంతంలో జ్యోతిషం మొదలుపెట్టిన కొత్తల్లో నా దగ్గరికి ఒకరు వచ్చారు. వారికి పేకాట ఆడటం అలవాటు బాగా అయింది. ఆ పేకాట నుంచి బయటపడాలి అనే కోరిక అతనికి ఉంది. దానివల్ల చాలా అప్పులు చేశారు, కుటుంబపరమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. కానీ సాయంత్రం అయ్యే సమయానికి వారికి అక్కడికి వెళ్ళాలి, ఏదో రకంగా అప్పు చేసైనా ఆడాలి,
పోయిన డబ్బులు ఎక్కడ డబ్బులు పోయాయో అక్కడే వెతుక్కోవాలి అనే మానసిక స్థితి రావటం, ఇష్టం లేకుండానే వెళ్ళటం, ఇటువంటి స్థితిలో ఆయన ఉన్నారు. నేను మానుకోవాలనుకుంటున్నానండి కానీ మానుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పారు. నాకు అప్పుడు అనిపించినది హేరంబ గణపతికి సంబంధించిన మంత్రం వారికి ఇచ్చిన తర్వాత బహుశా వారు ఇందులో నుంచి బయటపడటానికి మార్గాలు ఏమిటంటే విసుగు చెందటం, అంటే పేకాట ఆడి అందులో పూర్తిగా తను అటెంప్ట్ చేసిన ప్రతిసారి డబ్బులు పోగొట్టుకున్న పరిస్థితుల్లో అతను మానుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి, ఇంకా నా వల్ల కాదు అని. ఆ విధంగా జరిగినప్పుడు పూర్తిగా ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి. కాబట్టి మరి దేవుడు ఏ విధంగా వారికి సహాయపడతాడో అటువంటి జరిగినప్పుడు ఇంకా ఆర్థికపరమైన ఇబ్బందుల్లోకి లోనవుతుంటారు కదా. విచిత్రంగా ఏం జరిగిందంటే అతనికి సంబంధించి ఆయన వెళ్ళాలనుకున్న క్లబ్ దగ్గరికి ఏ రోజైతే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళే సమయానికి అక్కడికి వెళ్ళటానికి వీరికి అందుబాటు లేకపోవటం, రవాణా సౌకర్యాలు లేకపోవటం, మరొక క్లబ్కి వెళ్ళే సమయానికి అక్కడ పూర్తి కావటం, అక్కడంతా హౌస్ఫుల్ కావటం, కేవలం చూడటం మాత్రమే. ఈ విధంగా కొన్ని రోజులు పాటు ఆ విధంగా జరిగి క్రమంగా ఆ విధంగా విరక్తి పుట్టింది. దాని తర్వాత ఇప్పటికీ ఆయన చేస్తూ ఉన్నారు. ఇక మూడో రకమైన స్థితి ఏమిటంటే ఇది ఆర్థికపరమైన స్థితి. ఈ ఆర్థికపరమైన స్థితిలో ముందు చెప్పినట్లుగా, నా ప్రారంభంలో చెప్పినట్లుగా వారికి ఆర్థికపరంగా క్రమంగా కుదుట పడటం జరిగింది. ఇప్పటికీ బహుశా 96 నుంచి ఇన్ని సంవత్సరాల పాటు ఆయన ఇప్పటికీ హేరంబ గణపతిని ఉపాసన చేస్తూ ఉన్నారు. ఉపాసన అంటే మంత్రం చదువుకుంటూ ఉన్నారు. ఇది చక్కగా బాగా ఉపయోగపడుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఏమిటంటే హేరంబ గణపతికి సంబంధించి నాకు ప్రాథమికంగా మొట్టమొదట పూర్తిగా దాని గురించి తెలిసిన విషయం ఏంటంటే కృష్ణమూర్తి గారు, మన కృష్ణమూర్తి పద్ధతి అని చెప్తూ ఉంటారు కదా. కృష్ణమూర్తి గారికి ప్రధానమైన శిష్యులు మాచేశ్వరరావు గారని ఒకరున్నారు. వారు కాలం చేశారు, కీర్తిశేషులు. వారు నాకు ఈ గణపతి తత్వాన్ని, గణపతి గురించి వివరణ ఇవ్వటం వారు నాకు బోధించారు, సవివరంగా చెప్పారు. వారు నాకు ప్రత్యేకమైన గణపతి తత్వానికి, హేరంబ గణపతికి సంబంధించిన మంత్రాన్ని చెప్పి ఈ మంత్రాన్ని చేయండి అని చెప్పారు. బహుశా నాకు వ్యక్తిగతంగా నేను ఉపయోగించుకున్నాను. ఆ తదుపరి చాలామందికి మీకు ముందు వివరించిన ఉదాహరణ చెప్పాను. ఇందులో ఈ ప్రత్యేకమైన ఈ మంత్రాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇది బహుశా ఈ తంత్ర పద్ధతిలో చెప్పే మంత్రం కాదు. ఈ బీజాక్షరాలను ఉపయోగిస్తూ ఎవరైనా చేసుకోవచ్చు. ఓం హ్రీం గం హేరంబాయ స్వాహ. ఈ మంత్రం ఓం హ్రీం గం హ్రీం హేరంబాయ స్వాహ. ఇందులో హ్రీం అనే ప్రత్యేకమైన బీజాక్షరం పెడతానికి కారణం ఏమిటంటే సింహవాహనారూఢుడై ఉన్నాడు అనే తత్వం చేత ఆ బీజాక్షరాన్ని పెట్టి ఆ విధంగా చేశారు అని నాకు మంత్రశాస్త్రవేత్తలు తెలియజేశారు. దీని పూజా విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఎటువంటి కష్టం ఉన్నా, మనం చాలా లోలో ఉన్న పరిస్థితుల్లో, అంటే చాలా బలహీనంగా, మానసికంగా, శారీరకంగా లేదా ఆర్థికంగా బలహీనమైన స్థితిలో ఉన్న సన్నివేశాల్లో మనకి ఎవరు ఆదుకోవట్లేదు, మనల్ని మనమే రక్షించుకోవాలి, ఇటువంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు మొట్టమొదట సంకల్ప బలం పెరగటానికి, సహజంగా బయట నుంచి ఎక్స్టర్నల్గా ఏదో జరుగుతుందనే దానికంటే మనలో ఆత్మస్థైర్యం పెరగటానికి ఈ గణపతి దోహదపడుతుంది. దాని తర్వాత చుట్టుపక్కల మనకి ఉన్న సన్నివేశాలు ఇవన్నీ క్రమంగా మనకు అనుకూలిస్తాయి. ఈ తత్వానికి మరొక సారూప్యంగా ఉండే గణపతి తత్వం మరొకటి ఉన్నది. అది అనిరుద్ధ గణపతి అని. ఈ రెండు గణపతి తత్వాల్లోనూ, అనిరుద్ధ గణపతి తత్వంలోనూ ఈ తత్వంలోనూ కామన్గా ఉండే ఒక పూజా విధానం ఏమిటంటే, ఇది మాచేశ్వరరావు గారు వివరించినట్లుగా మనకి తంబుర అంటే తెలుసు కదా, మనకి తంబుర అనేది దాన్ని తుంబ్రా అంటారు. వాయించేది అది వాయిద్యంలో ఉపయోగించేది గుమ్మడికాయ ఉంటుంది కదా, గుమ్మడికాయని లోపల గుజ్జు మొత్తం తీసి దాన్ని బలంగా బయట ఎండబెట్టిన సందర్భాలలో అవుతుంది. అటువంటి తంబుర ఒకటి తీసుకుని అటువంటిది మనం తయారు చేసుకుని చిన్న గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ అయితే అది కొంచెం పసుపు వర్ణంలో ఆ విధంగా ఉంటుంది. దాన్ని తీసుకుని దాని లోపల గుజ్జు మొత్తం తీసేసి దాన్ని బాగా ఎండబెట్టిన తర్వాత అదొక పాత్రలా తయారవుతుంది. ఆ పాత్రలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి, అంటే మనం ఎప్పుడైతే మొదలు పెట్టాలనుకుంటున్నామో, ఇది సహజంగా మనం మొదలుపెట్టే సమయాలు సంకష్టహార చతుర్థి లేదా బుధవారం లేదా వాళ్ళకి తోచిన ప్రతి సందర్భంలోనూ.
ఎప్పుడు అయితే కష్టాల్లో ఉన్నామని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారో, ఆ కష్టాల నుంచి బయటపడటానికి మార్గం గురించి ఎప్పుడైతే వెతుకుతూ ఉంటారో ఆ సమయంలో నేను ఇందాక చెప్పిన మంత్రాన్ని వారి కుటుంబంలో పెద్దవారి చేత కానీ లేదా వారి గురువుల చేత కానీ మరొకరి ఎవరి చేతనైనా చెప్పించుకొని ఈ గణపతి తత్వాన్ని, ఇది మట్టి గణపతిని, ఇక్కడ ముఖ్యంగా మట్టి గణపతి అని చెప్పడానికి కారణం ఏమిటంటే సహజంగా గణపతి రూపాలకు సంబంధించి గణపతి వృత్తాంతాన్ని గురించి మనం తెలుసుకున్న సన్నివేశాలలో పార్వతీదేవి అమ్మవారు మట్టితోటి గణపతిని తయారు చేశారు అని ఒక కథనం కదా. అందుచేత మట్టి గణపతి అని తీసుకోవటం. రెండో సౌలభ్యతల కొరకు మనం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఆ గణపతిని మనం సిద్ధి వినాయక చవితికి నిమజ్జనం ఎలా చేస్తూ ఉంటామో ఆ విధంగా దాన్ని నిమజ్జనం చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా అందుచేత మట్టి వినాయకుడిని అందులో ఆ పాత్రలుగా ఉండే తుంబ్రాలు, తుంబర దాంట్లో పెట్టేసి ఒక పసుపు వర్ణం లేదా బంగారపు వర్ణం కలిగిన ఒక వస్త్రాన్ని కప్పి నువ్వులు, నల్ల నువ్వులు మనం ఉపయోగిస్తూ ఉంటాం చూసారా, ఈ నల్ల నువ్వులు గోధుమలు ఈ రెండు సహజంగా మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నల్ల నువ్వులు శనికి, గోధుమలు రవికి, రెండు ఆపోజిట్ తత్వాలు, విరుద్ధ తత్వాలు కలిగిన స్థితిలో ఉంటాయని చెప్తుంది. ఈ రెండుని ప్లస్ మనం గణపతికి ఇష్టమైనది ఈ కాదు గరిక వీటితోటి ఆరాధన చేస్తూ ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి నల్ల నువ్వులు, కొన్నిసార్లు గోధుమలు, కొన్నిసార్లు ఈ గరిక వేస్తూ ప్రార్థన చేసిన తర్వాత మంత్ర సాధన చేసిన తర్వాత 108 సార్లు చేసిన తర్వాత ఆ తదుపరి వారు స్వామివారికి వారికి ఇష్టమైన కుడుములు నైవేద్యం పెట్టి అందులో ఉన్న ఏవైతే ఈ నల్ల నువ్వులు, గోధుమలు ప్లస్ మనం ఉపయోగించిన ఈ గరిక వీటిని ఇంటి చుట్టుపక్కల చల్లటం, వారు కొంచెం ధరించి ఇంటి చుట్టుపక్కల చల్లటం వలన చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, వారు పూర్తిగా రక్షించబడతారు. ఇక మరొక పద్ధతి ఏమిటంటే ఇది పూర్తిగా వారు కొన్ని రోజులు చేసిన తర్వాత ఆ విధంగా ఉన్న పాత్రని దాంట్లో దాన్ని జాగ్రత్తగా పక్కన దాచిపెట్టుకొని ఈ విధంగా 48 రోజుల పాటు మొదటి 21 రోజుల్లోనే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వారికి అనిపిస్తుంది మేము పూర్తిగా ఒక రక్షణ కవచంలో ఉన్నాము అనే భావన వారికి ఏర్పడుతుంది. క్రమంగా వారి సమస్య తీవ్రతను బట్టి అది క్రమంగా సాల్వ్ కావటం, అదేదో ఎక్స్టర్నల్గా అద్భుతాలు జరిగినట్లుగా కాదు కానీ ప్రాక్టికల్గా ఎప్పుడో కొన్ని పాత్ దొరుకుతుంది. కొన్ని సంవత్సరాలు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదేదో అద్భుతం జరిగిందనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. గుమ్మడికాయని అట్లాగే ఉంచండి, దాన్ని అది ఎప్పటికీ పాడు కాదు. బహుశా ఏదన్నా వర్షంలో తడవటం, నీళ్లు ఈ విధంగా పడినప్పుడు కులిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ప్రారంభంలోనే దాన్ని బాగా ఎండబెట్టినప్పుడు అది చాలా కాలం పాటు ఉంటుంది. దాని తర్వాత వారికి దగ్గరలో ఎవరైనా పండితులు కనుక ఉన్నట్లయితే వారు ఊర్ధ్వముఖ త్రికోణాన్ని, అధోముఖ త్రికోణాన్ని రెండూ కలిపివేసి ఈ షట్కోణాలను కలుపుతూ ఒక చతురస్రం గీసుకొని మధ్యలో గమ్ అనే బీజాక్షరం రాసి అదో పేపర్ మీద రాసుకోవటం కానీ లేదా పండితుల ద్వారా ఒక రాగి రేకు మీద అది రాయించుకొని దాన్ని కట్టుకున్నప్పుడు, అంటే ఒక తాయెత్తులో పెట్టి దాన్ని కట్టుకున్నప్పుడు ఈ మంత్ర సాధన చేస్తూ అది కూడా చేసిన సన్నివేశాలలో వారికి పరిపూర్ణంగా రక్షణ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, చాలామంది నేను తరచూ యాక్సిడెంట్లకు గురవుతున్నానండి, పడిపోతున్నాను, ఇటువంటివి బహుశా దానికి కూడా యాక్సిడెంట్లు అంటే వీరికి అనారోగ్య సమస్యలు లేకుండా వేరే వారి తప్పిదాల వలన మనం వెళ్తూ ఉంటే, రోడ్డు మీద వెళ్తూ ఉంటే పక్క నుంచి ఎవరో వచ్చి కొట్టారు స్కూటర్ మీద, ఇటువంటివి చిన్న సరిపోతుందా సార్? దానికి ఏమైనా సైజ్ చిన్నది చాలు. 1 ఇంచ్ బై 1 ఇంచ్గా ఉండే ఒక రాగి రేకు మీద ఊర్ధ్వముఖ అధోముఖ త్రికోణం, ఈ షట్కోణాలను కలుపుతూ ఒక చతురస్రం, మధ్యలో బిందువు, ఆ బిందువు దగ్గర గమ్ అనే బీజాక్షరం, ఇది వ్రాసి లేదా పండితుల చేత రాయించుకుని ఒక తాయెత్తులో పెట్టి ఈ పూజా విధానం చేస్తున్నప్పుడు దాన్ని ఆ రాగి రేకును అలానే ఉంచి
ఉంచి 48 డేస్ తర్వాత మనం దాని తర్వాత వాళ్ళు ధరించుకున్నప్పుడు వారికి అది ఉన్నంత కాలం వారికి పరిపూర్ణమైన రక్షణ ఉంటుంది, పరిపూర్ణంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అద్భుతం సార్. గణపతి గురించి తెలియజేస్తూ ఉన్నారు, అన్ని రూపాల గురించి సవివరంగా తెలియజేస్తున్నారు. వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని కోరుకుంటున్నారు. అందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు. నమస్కారం అండి. నమస్కారం.